ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయాలలో రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రముఖ ఆలయమైన చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చక స్వామిపైన దాడి సంఘటన. భారతదేశంలోని ప్రముఖ అర్చకులలో ఆయన ఒకరు. స్వతహాగా ఒక బయోమెడికల్ ఇంజనీర్ గా పనిచేసిన ఆయన వారి నాన్నగారి తర్వాత స్వామివారి యొక్క ఆలయ అర్చక నిర్వహణ బాధ్యతను తీసుకొని దేశంలోనే ఏ ఆలయంలోనూ లేని ఎన్నో సంస్కరణలను తీసుకువచ్చారు. ముఖ్యంగా ఈ రోజు అర్చక వ్యవస్థ ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు కోర్టులో పోరాడి ఎంతో మంది అర్చకులకు సహాయం చేశారు. అలాగే ఎవరైనా ఎండోమెంట్ ద్వారా సమస్య ఎదుర్కొంటే కొన్ని గంటల్లోనే ఆయన ఆ సమస్యకు పరిష్కారం చూపేవారు. అలాంటి గౌరవప్రదమైనటువంటి గురుస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి చేయటం నిజంగా ఒక హేయమైన చర్య. ఇప్పుడు అసలు విషయానికి వస్తే కొంతమంది వ్యక్తులు రామరాజ్యం అనేటువంటి మిలిటెంట్ సంస్థ ఏర్పరచుకున్నారు. హిందూ ధర్మాన్ని రక్షించడానికి ప్రభుత్వంతో రాజ్యాంగంతో సంబంధం లేని ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేయటమే ఆ సంస్థ ప్రధాన లక్షణం. పైగా వారికి కావాల్సిన శిక్షణను కూడా మేమే అందిస్తాము అని వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లోనే వాళ్ళు చెప్పటం జరిగింది. ఇక్కడ వరకు సినిమా బానే ఉంది. ఇప్పుడు వాళ్ళు చేస్తున్న అసలు విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్చకులు అందరూ ఈ యొక్క సైన్యంలోకి మేమే గ్రామాల నుంచి ఒక్కొక్క సైనికుణ్ణి ఎంపిక చేసి పంపించాలి. పైగా ఆ వ్యక్తిని వారి యొక్క ప్రైవేట్ సైన్యంలోకి పంపించాక వారి కుటుంబ బాధ్యతను అర్చక స్వామి ఇంట్లో ఉన్న డోనర్స్ ద్వారా చూసుకోవాలంట. పైగా దీనికి వీళ్ళు చెప్తున్న థియరీ ఏంటంటే ఇతర మతాల వారు వారి యొక్క మత సంస్థల్లో టెర్రరిస్టులను తయారు చేస్తుంటే అర్చకులుగా ఉన్న మీరు ఎందుకు తయారు చేయరు అని తలతిక్క లాజిక్ చెప్తారు. చిలుకూరు బాలాజీ అర్చక స్వామిని కూడా రామరాజ్యంలోకి ఇలాగే ఆర్మీని పంపాలని కోరటంతో ఆయన నిరాకరించడంతో ఆయన మీద ఈ రామరాజ్యం అనే సంస్థ ప్రతినిధులు విచక్షణారహితంగా దాడి చేయటం జరిగింది. పైగా ఈ సంస్థ ప్రతినిధులు రాష్ట్రంలో ఉన్న అర్చక స్వాముల వద్దకు వెళ్లి మీకు ఉగాది వరకు టైం ఇస్తున్నాం, మీరు మీ ఊరు నుండి మా సైన్యంలోకి ఒక మనిషిని పంపించాలి, అలాగే ఆ మనిషి కుటుంబానికి పోషణ మీరే మీ డోనర్స్ ద్వారా చూపించాలి అనే ఒక బెదిరింపు ధోరణిలో గత 15 రోజుల నుండి అర్చకులను బెదిరిస్తున్నారు. మీ పోరాటం మీకు గొప్పదై ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కడికి అది గొప్పది కాకపోవచ్చు. ప్రపంచంలో ప్రతి సమస్యకి కూడా పోరాట మార్గాలు రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి యుద్ధం ద్వారా చేసే పోరాటం, రెండు ఒక క్రమబద్ధమైనటువంటి విధానంలో అంశాల మీద సమాజంలో ఉంటూ సమాజంలో మనుషులకి ఆ యొక్క సమస్య మీద అవగాహన తీసుకువస్తూ చేసే పోరాటం రెండవ రకం. ఎవడు ఏ మార్గాన్ని ఎంచుకోవాలి అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క స్వేచ్ఛ. అలా కాకుండా నువ్వు నా మార్గంలోకి ఖచ్చితంగా వచ్చి తీరాలి, నేను నీకు ఉగాది లోపు డెడ్ లైన్ పెడుతున్నాను, ఇతర మతాల వాళ్ళు ఏ విధంగా టెర్రరిస్టులు తయారు చేస్తున్నారు మీరు కూడా అదే విధంగా తయారు చేయాలి అని అర్చక స్వాములను భయపెడుతూ ఉంటే ఒక ఉగ్రవాద సంస్థకి మీకు తేడా ఏముంటుంది బ్రదర్? ఒక నాయకుడి మీద నమ్మకం ఉంటే ఆ నాయకుడు సరైన వాడైతే సైన్యం వాటంతట అదే వస్తుంది, అంతే తప్ప భయపెడితే సైన్యం రాదు. ఇప్పటికే అర్చక వ్యవస్థ ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని జీతాలు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా ఆ స్వామినే నమ్ముకొని ఇంకా కొన్ని లక్షల మంది అర్చకులు తమ జీవితాలను గడుపుతున్నారు. ముందు అటువంటి అర్చకులందరికీ కూడా న్యాయం జరిగేలా పోరాడు స్వామి.